పాప అంటే అర్థం ఏంటో చెప్పాను ఎంతసేపు. హృదయపూర్వక నమస్కారాలు. నేటికి చాలా కాలంగా గడిచిన కాలంలో ఒక 2 సంవత్సరాల నుంచి మా కుటుంబ వ్యవహారంలో రకరకాలైనటువంటి విషయాలు బయటకు వస్తున్నాయి. 2 ఏళ్ల నుంచి జరుగుతున్నది ఒక తొంత అయితే, ఎన్నికల తర్వాత ఈ 60 రోజుల్లో జరిగేది మరో రకంగా ఉంది. ఆ 2 సంవత్సరాల కన్నా ముందు మరో రకంగా ఉంది. ఏదేమైనప్పటికీ దువ్వాడ శ్రీనివాస్గా 25 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో చాలా యాక్టివ్గా సామాన్య స్థాయి నుంచి మా నాన్నగారు దువ్వాడ కృష్ణమూర్తి ఒక రైల్వేలో సెక్షన్ ఇంజనీర్, ఆయన కుమారుడిగా ఎంఏ ఇంగ్లీష్ బిఎల్ చదువుకొని రాజకీయాల్లో ఏదో ఒకటి చేయాలి, మంచి చేయాలి, ప్రజలకు సేవ చేయాలి, 24 గంటలు ప్రజలతోనే ఉండాలి. ఆమెకి ఎలాగ సపోర్ట్ వస్తుంది? వైసీపీ ప్రభుత్వం, వైసీపీకి పార్టీకి చెందినవాడైతే పోలీసులు ఎలా సపోర్ట్ చేస్తున్నారు? ప్రభుత్వం నుంచి ఎలా మద్దతు వస్తుంది? ఇది ఎవిడెన్స్ కాదా? ఇంకా చూస్తారు మీరు. అచ్చెన్నాయుడు సపోర్ట్ చేయడం ఇంకా చూస్తారు. నేను ఇప్పుడు ఎందుకు అచ్చెన్నాయుడికి చెప్తున్నాను, ఏదైనా జరిగితే నువ్వే కారణం అవుతావు అన్న. పొలిటికల్ ఎంట్రీ దైవాధీనం, మంచిదే. జరిగితే ఈ తండ్రి సపోర్ట్ ఇప్పుడు అడిగారు కదా, ఇచ్చేమని చెప్పాను కదా. నేనే ప్రకటించాను. ఎవరికైనా లేదు నాకొద్దు పాపకి అంటే పాప పేరు ప్రకటించుండేవాడిని. ఆ రోజు టికెట్ నాకొద్దు కానీ ప్రకటించుకున్నోడిని ఎవరైతే నాకేముంది, నా కూతురు అయితే నాకేముంది, భార్య అయితే ఉంది. అన్నాను తప్పు బయటకు చెప్పుకున్నాను. అంటే చీటింగ్ అంటే రాజకీయాల్లో ఏదైనా చేయొచ్చు. రాజకీయాల్లో ఆ పరిస్థితి సమయం కోసం అశ్వత్థామ అత కుంజరహ నరో కుంజరహ అన్నాడు ధర్మరాజు. అంటే ఏనుగు చచ్చిపోతే మనిషి అశ్వత్థామ చనిపోయాడని ద్రోణుడు బాణం విడిచిపెట్టేయాలని అన్నాడు. రాజకీయంలో చెయ్యొచ్చు. ఆ సందర్భానికి ధర్మరాజు అబద్ధం ఆడవలసి వచ్చింది. ఆ సందర్భానికి నాలాంటి సామాన్యుడు కూడా జాగ్రత్త. రాజకీయం అది, రాజకీయం అబద్ధం అని కాదు, రాజకీయం అదే. దానికి అబద్ధం అనము, నిజాయితీ అనము. నిజాయితీ అనే పదం రాజకీయం డిక్షనరీలో ఉండదే. రాజకీయం అనే డిక్షనరీ తీయండి, నిజాయితీ పదం ఉంటుంది చూపించండి నాకు. సార్, మీరు ఒక రాజకీయ నేతగా ఎన్నో వివాదాలను పరిష్కరించారు. ఇప్పుడు మీ కుటుంబ సభ్యులు, మీ కుమార్తె ఇంటి దగ్గర ఉన్నారు, వాళ్ళకి మీరు ఏం చెప్తారు? నో ఇంకే పరిష్కారం లేదు. ఆల్రెడీ నేను నిర్ణయానికి వచ్చాను, డివోర్స్. అతిథి చెప్పలేను, కాలం నిర్ణయిస్తాను. దట్ మీన్స్ అడల్టరీ. అదే అందుకే ఎంత చేస్తే ఏ భార్య సహిస్తుంది సార్? 2 ఏళ్ళుగా అటు ఇటు తిరుగుతున్నారని గుడికి వెళ్ళారని మీరే చెప్పారు. సో ఆమెకి లోపల హుమిలేట్ అవుతుంది కదా సార్. నేనే భూప్రపంచం మీద తప్పు చేశాను, ఉన్న ఏ మానవుడు తప్పు చేయలేదని కాదు సార్. ఇక్కడ అందరూ చేస్తే అందరు భార్యలు కాపాడుకొని వస్తున్నారు సార్. కాపాడుకొని రక్షించుకొని రాబట్టే ఆ కుటుంబాలు, ఆ మహాతల్లులు, భారత స్త్రీమూర్తులు ప్రతి మగాడి జీవితాన్ని కూడా కాపాడుకుంటూ వస్తేనే ఆ మగాడి జీవితం వర్ధిల్లుతుంది సార్. మగాడి జీవితం కోటాను కోట్ల కుటుంబ వ్యవస్థల్లో బాగున్నాయంటే ఆ స్త్రీమూర్తి పాదాలకు నమస్కారం. మన భారత స్త్రీమూర్తి పాదాలకు నమస్కారం. భారత స్త్రీమూర్తి ఈ విధంగా ప్రశ్నించడం మొదలు పెడితే ఏ మగాడు బాగుపడలేడు, ఏ మగాడు బ్రతకడు, ఏ కుటుంబ వ్యవస్థ కూడా నిలబడదు. సామాన్యుడి నుంచి ఉన్నతమైన వ్యక్తుల వరకు ప్రతి కుటుంబంలో ఉంటాయి, కానీ పరిష్కరించుకునే మార్గాలు వేరు. నేను ముందే మీకు చెప్పాను, నేను తప్పు చేస్తుంటే 4 గోళ్ల మధ్య మాట్లాడాను, నేను జోదమాడను. అలాని వ్యసనం నాకు లేవు. మత్తులో ఊగేటట్టు మందు తాగను. నాకు ఏ వ్యసనం లేనప్పుడు నన్ను సముదాయించుకోవడం ఎంత పని, నన్ను కంట్రోల్ చేసుకోవడం ఎంత పని? అంటే 30 సంవత్సరాల్లో, ఈ 30 సంవత్సరాల వివాహ జీవితంలో ఒక మాదిరిగా దొరికిందా? నేనే చిన్నపిల్లని కాదండి. మా ఏజ్ ఈజ్ 58. 58లో ఎన్నో చూశాను. ఈ స్థాయికి ఎన్నో సమస్యలు మెట్లు ఎక్కుంటే ఇక్కడికి వచ్చాను. ఎన్నో ఇది అధిగమించుకుంటా వచ్చాను. నేనేదో
టెంప్ట్ అయిపోయాను, ట్రాప్ అయిపోయాను అన్నది రాదు. నేను చెప్పిన దాంట్లో మనస్సాక్షిగా చెప్పాను. సార్, ఒకప్పుడు పవన్ కళ్యాణ్ కి ఇలాంటి విమర్శలు చేసే దువ్వాడ శ్రీనివాస్ ఇప్పుడు అదే సిచ్యువేషన్ ఎదుర్కొంటున్నారు, ఏమంటారు? ఏం చేస్తాం సార్, తెల్లారి మీడియాలో చూశాను, అబద్ధమే కాదు, మీడియాలో చూశాను. దువ్వాడ శ్రీని అప్పుడు అలా అన్నాడు, మీరు ఇప్పుడు దువ్వాడ శ్రీని ఏడ్ చేశారు అంటే నా జీవితంలోనే ఇలాంటి ఎదురయ్యాయి. మరి ఏం చేస్తాను? పవన్ కళ్యాణ్ చేస్తుంది రెండో వివాహం, మూడో వివాహం కరెక్ట్ అని నేను చేసినంత మాత్రం కరెక్ట్ అని ఎలాగంటాను? నా పరిస్థితులు నాకు ఇలా దాపురించాయి, ఆయనకి ఏ పరిస్థితులు వచ్చాయో నాకేంటి తెలుసు. ఇప్పుడు ఆయన పరిస్థితి, అందుకే రామారావు గారి జీవితం నేను ఉదాహరణకి తెచ్చాను. ఆయనకే పరిస్థితులు వచ్చాయో వివాహం చేసుకోవాల్సి వచ్చింది, పవన్ కళ్యాణ్ గారికి ఏ పరిస్థితులు వచ్చాయో ఆయన వివాహం చేసుకోవాల్సి వచ్చింది, నాకే పరిస్థితులు వచ్చాయో మీకు చెప్పాను, అందుకు నేను వివాహం చేసుకోలే. పందాకు వస్తుంది తెలుసు. భగవద్గీత